76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండల శాఖ ఆధ్వర్యంలో కోల్చారం బస్టాండ్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నాగులగారి మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు డి శేఖర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి అనిల్ కుమార్, ఏళ్లు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు మన్నే శ్రీనివాస్, పాండు, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మైనార్టీ సెల్ మండల ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్, కొల్చారం గ్రామ శాఖ నాయకులు చిందల బాలరాజు, శ్రీశైలం, చిన్నగణపురం పీసీఎస్ చైర్మన్ మందా నాగయ్య, కృష్ణాపూర్, చిన్నగన్పూర్ గ్రామ శాఖ అధ్యకులు శ్రీశైలం యాదవ్, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమేష్, ప్రభాకర్, సత్యం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న మరియు మండల కార్యవర్గ సభ్యులు మన వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్, జనరల్ సెక్రటరీ గండక, కొల్చారం మండల ప్రజలకు ఈరోజు ఏంటంటే మనం ఏదైతే నిధులు నియామకాలపై ఏర్పడిన తెలంగాణలో గత 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా ప్రజలు అవస్థలు పడ్డారో అట్టి అవస్థలను పటాపంచలు చేస్తూ గత సంవత్సరంలో మన ప్రజాపాలన చేపట్టి పగ్గాలు చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు 15 ఆగస్టు సందర్భంగా 4 సంక్షేమ కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అట్టి లబ్ధిదారులకు ఈరోజు సీఎం చేతుల మీదుగా అక్కడ హైదరాబాద్లో ప్రోగ్రాం మొదలవుతుంది. మన మండల కేంద్రంలో కూడా పొద్దురెడ్డిపల్లి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ కూడా ఈ 4 గ్యారెంటీలకు సంబంధించింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈరోజు మన పొద్దురెడ్డిపల్లి గ్రామంలో స్థానిక మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అట్టి వేడుకలు